జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపితే నింగి నేలకు చుట్టరికం ఓ ఆశే పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచే మీ ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు మీనాక్షి కోసం మీరెన్నెన్ని కలలు కనుంటారో నేను అర్థం చేసుకోగలను. మీనాక్షి నీది, దయచేసి వదులుకోవద్దు. తను హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. చెప్పండి, మీనాక్షిని మీరే పెళ్లి చేసుకుంటారా? కానీ ఇప్పుడు నేనేం చేయగలను? ఆల్రెడీ నేను తప్పుకుంటున్నట్టు చెప్పేశాను కదా. అది ఒకందుకు మంచిదే. వరూదిని మరో కొత్త ప్లాన్ వేయకుండా ఉంటుంది. నేను చెప్పింది చెప్పినట్టు వరూదిని పార్థుల దగ్గరికి వెళ్ళి చెప్పండి. నేను బాగా ఆలోచించిన తర్వాత నాకు మంచి ఐడియా వచ్చింది. నందు మీనాక్షిల పెళ్లి కోసం నేను అడ్డు తప్పుకునే విషయం మా అమ్మ నాన్నలకు చెప్పలేను, అలాగని మీ పేరెంట్స్కి చెప్పలేను. అది కాకుండా ఇప్పుడు వాళ్ళకి చెప్పడం వల్ల మీ ఫ్యామిలీస్ మధ్య గొడవలు ఇంకా పెరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళిద్దరు పెళ్లి జరిపించడానికి ఇరువైపులా ఒప్పుకోరు. సో వాళ్ళిద్దరు పెళ్లి జరిపించాల్సిన బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాను. హలో బాస్, మీ ఐడియా ఏంటో చెప్పండి. పెళ్లి మేం జరిపిస్తాం. ఏ పని చేసినా పూర్తిగా చేయాలి బాస్. నేను అసలు ఈ పెళ్లి నుండి తప్పుకోవడానికి కారణం మీనాక్షి హ్యాపీగా ఉండాలని. ఇన్ని గొడవల మధ్య మీనాక్షికి పెళ్లి జరిగితే తను ఎలా హ్యాపీగా ఉంటుంది బాస్? మీనాక్షి గురించి నువ్వు ఎక్కువ కేరింగ్ తీసుకుంటున్నట్టున్నావు. ఫీలింగ్ లేకుండా ఎలా ఉంటుంది బాస్? తను హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఈ ఫీలింగ్స్ అన్నీ నీలాంటి రా మెటీరియల్ పెద్దగా తెలియదులే. ఎవడి పిచ్చివాడికి ఆనందం. ప్లీజ్ కాసేపు సైలెంట్ గా ఉంటావా? మీరు చెప్పండి గౌతమ్, మీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు ఏది ఆలోచించినా కరెక్ట్ గా ఆలోచిస్తారు. మనం ఇప్పుడు చెప్తే గొడవలు అవుతాయి గనక, ఆల్రెడీ పెళ్లి పనులు సగం పూర్తయ్యాయి గనక జరిగే కార్యక్రమాలు ఏది ఆపొద్దు. పెద్దవాళ్ళకి ఈ విషయం చెప్పొద్దు. అదేంటి? ఇతను పెళ్ళాగిపోతున్న షాక్లో చిన్న మెదడు చితికిపోయినట్టుంది. పూర్తిగా వినండి బాస్. నా ప్లాన్ ఏంటంటే, మీనాక్షి ప్రేమించడం వల్ల ఈ పెళ్లి ఆగిపోయిందన్న చెడ్డ పేరు తనకు రాకుండా, తన వల్లే మీ పేరెంట్స్ పరువు పోయిందని, వాళ్ళు ఎలాంటి అగాత్యం ఒడగట్టకుండా నందు మీనాక్షిల పెళ్లి జరిపించాలి. అస్సలు అర్థం కాలేదు. చెప్పానుగా మనోడికి మైండ్. సరే, సార్ ఏదో కొత్త ఐడియా చెప్పేట్టున్నారు. బెటర్ ఆయన ఫాలో అవ్వండి, నేను ఆ పని చూసుకుంటాను. అరే గౌతమ్ గౌతమ్, ఇతను ఒక మెంటల్. ఇతను మాటలు పట్టించుకోకండి, మీరు చెప్పండి. అయితే మధ్యలో మాట్లాడదని చెప్పు. ఇప్పటి నుండి పెళ్లి పీటల వరకు జరిగే అన్ని తతంగాలకు నేనే పెళ్లి కొడుకుని, ఐ మీన్ డమ్మి పెళ్లి కొడుకుని. పెళ్లి పీటల్లో వేద మంత్రాలు చదివి తాలిబుట్టు నా చేతికొచ్చేంత వరకు నా అంత మంచివాడు ఎవడూ లేనట్టు గుడ్ బైగా ఉంటాను. తాళి కట్టే క్షణాన కట్నం కావాలనో మరొకటనో మీనాక్షికి తాళి కట్టనని చెప్పి పీటల మీద నుంచి లేచేస్తాను. నమ్మించి గొంతు కోసానని, నేను పెద్ద దుర్మార్గుణ్ణని అక్కడున్న వాళ్ళంతా నన్ను తిట్టుకుంటారు. మీనాక్షి మీద సింపతి పెరుగుతుంది. మీ పేరెంట్స్ మీద అందరూ జాలి చూపిస్తారు. ఆ పెళ్లి ఆగిపోకూడదని, అదే ముహూర్తానికి మీనాక్షి పెళ్లి జరగాలని అక్కడున్న వాళ్ళందరూ డిస్కషన్ మొదలు పెడతారు. ఆ సమయంలో
మీరు మీ పెద్దవాళ్ళని ఒప్పించి నందు మీనాక్షులకు పెళ్లి జరిపించేయండి. అప్పుడు ఏ సమస్య ఉండదు. మీనాక్షి సంతోషంగా ఉంటుంది. వాళ్ళు నమ్ముతారు. నీ అంత గొప్పవాడు లేడని హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ పీటల మీద నువ్వే తాళి కట్టావు. కడతావు. మీనాక్షికి నీతోనే పెళ్లి జరుగుతుంది. యు ఆర్ టూ బ్రిలియంట్ గౌతమ్. నువ్వింత గొప్పగా ఆలోచించగలవని, మా కోసం ఇంత సాక్రిఫైస్ చేయగలవని అస్సలు ఊహించలేదు. ఇది సాక్రిఫైస్ ఎందుకు అవుతుంది? మీనాక్షి హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఇదో రకంగా సెల్ఫిష్నెస్సే కదా. నువ్వేంటో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు నాకు ఫ్రెండ్ అయినందుకు నాకు గర్వంగా కూడా ఉంది. కాకపోతే దీనివల్ల మీరు చెడ్డ పేరు తెచ్చుకోవడమే నాకు చాలా బాధగా ఉంది. నేనేం చేసినా మీనాక్షి కోసమే. జీవితాంతం నేను మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాను. ఖచ్చితంగా మీరు నన్ను మర్చిపోరు. మరి నేను బయలుదేరినా? సీ యు బాస్. ఆగు. నా ఫోన్ నువ్వు తీస్తావేంటి? రింగ్ అవుతుంది కదా అని తీశాను. నా ఫోన్ రింగ్ అయితే నాకు చెప్పాలి. నీకేమైనా సీక్రెట్ కాల్స్ వస్తాయా ఏంటి? సీక్రెట్ ఫోన్స్ కాదు. ఆ తర్వాత నువ్వు గేమ్స్ ఆడుతూ ఉంటావు కదా. నాకే నీ తొక్కలో ఫోన్ అవసరం లేదు. మా గౌతమ్ బావ ట్యాబ్ కొనిచ్చాడు, పెద్ద స్క్రీన్. నీ డొక్కులో ఫోన్ నాకేం అవసరం లేదు. పోవే. అక్క ఫోన్ బాగా ఫోన్ చేస్తున్నాడు. ఏంటి బావా? ఇటివ్వు, నేను మాట్లాడతాను. అక్క దివ్య ఇటివ్వు. ఇవ్వక్క. దివ్య ప్లీజ్. ఇవ్వు దివ్య నా మాట విను. ఏంటి అరే, ఇద్దరు కూడా బావ ఫోన్ చూస్తే ఇది మాట్లాడతానని లాక్కుంటుంది. అవును, గౌతమ్ బావ నా ఫ్రెండ్, నేను మాట్లాడకూడదా? ఇవ్వు. దివ్య నేను మాట్లాడి నీకు ఇస్తాను, సరేనా? సరే. ఇదిగో అక్క. రా. ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశారు? మరి ఏ టైంలో చేయాలి? ఏ టైంలో అయినా చేయొద్దు. నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేనే ఫోన్ చేస్తాను. ఇందాక దివ్య ఫోన్ ఆన్ చేయబోయింది తెలుసా? సర్లే, ఇలాంటి చిన్న చిన్న టెన్షన్స్ లేకుండా ఉంటాయా? ముందు ఫోన్ ఎందుకు చేశారో చెప్పండి. ఒక అబ్బాయి అమ్మాయికి ఎందుకు ఫోన్ చేస్తాడో తెలుసుగా, నేను అందుకే. వేషాలు చాలు, ఫోన్ పెట్టండి. హే, ఫోన్ కట్ చేయకు. ఏంటి? రేపు మనం కలుద్దాం. అదేం కుదరదు. ఏ, ఎందుకు కుదరదు? మీ అన్నయ్య ఏం చెప్పారు? ఇలా బయట కలుసుకోవడం, మాట్లాడడం చేయొద్దన్నారు కదా. వాడు అలాగే అంటాడు. కలవకుండా చూడకుండా ఎలా ఉండను? ఉండొచ్చు. నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు. నేను రాలేను. అయితే రానంటావు. రానంటే రాను. నువ్వెలా రావో చూస్తాను. చూసుకోండి, నేను రాను. నిన్నెలా రప్పించాలో నాకు తెలుసుగా. చూద్దాం. చూద్దాం. ఓకే, గుడ్ లక్. ఏమో అనుకున్నాను గాని ఇది మాటలు బాగానే నేర్చేసుకుంది ఈ మధ్య. పెద్దమ్మిని ఎలా రప్పించడం?
మేడం సారీ మేడం చూసుకోలేదు మేడం. ఏంటయ్యా చూసుకోలేదు? కళ్ళు మండిపోతున్నాయి. మేడం వెంటనే వెళ్ళి వాటర్తో వాష్ చేయండి. ఆక్యుపైడ్. ఓ సారీ. చెప్పింది చెప్పినట్టుగా జరగాలి. నన్ను కరెక్ట్గా ఫాలో అవ్వు. ఓకే సార్. 1 minute. ఎక్కడికయ్యా? మిమ్మల్ని ఫాలో అవ్వమన్నారు కదా సార్. వాష్రూమ్కి వెళ్తున్నాను, వస్తావా? సారీ సార్. ఈయనకు వాష్రూమ్ వెళ్ళాలనిపిస్తే ఆయనకే తెలుస్తుంది కానీ నాకెలా తెలుస్తుంది? పిఏ అంటే మీనింగ్ ఏంటో ఇప్పుడు అర్థమైంది. ప్రతిదానికి అడ్డమైన తిట్లు తినేవాడు అని. సంబా! రేయ్ సాంబా! వస్తున్నా సార్. సార్ ఎవర్రా నా వాష్రూమ్కి వెళ్ళింది? పిలువందరిని. పార్దు వాట్ హ్యాపెండ్? ఎవరో ఆడది నా వాష్రూమ్ యూజ్ చేసింది. అది ఎవరో నాకు తెలియాలి. సార్ అది ఎవరు వెళ్ళారు నా వాష్రూమ్కి? వరోధిని మేడం వెళ్ళి ఉంటారు సార్. మార్నింగ్ నేను రూమ్ ఫ్రెష్నర్ స్ప్రే చేస్తుంటే పొరపాటుగా ఆవిడ కళ్ళలో స్ప్రే పడింది సార్. వాష్ చేసుకోవడానికి కంగారులో వెళ్ళిపోయి ఉంటుంది సార్. వెళ్ళి పిలుచుకురా ఆవిడ గారిని. పార్దు ఇదో చిన్న విషయం, దీనికోసం ఇంతలా? కార్తీక్, ఇది చిన్న విషయం కాదు. నా గురించి అందరికీ తెలుసు కూడా. నా వాష్రూమ్ యూజ్ చేసిందంటే ఏంటి అర్థం? మేడం సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. నా పేరు చెప్పేశావా? చెప్తా నీ పని. ఎందుకు నా వాష్రూమ్ యూజ్ చేసావు? కళ్ళు మండుతున్నాయి. అర్జెన్సీలో వాష్ చేసుకోవాలనే కంగారులో నేను వెళ్ళిపోయాను. దీంట్లో తప్పే ఉంది. మీ ఆడాలందరికీ హెడ్ వెయిట్ బాగా ఎక్కువ అయిపోయింది. దించుతా. సంబా సార్ ఈ నిమిషం నుంచి లేడీస్ ఎవరు ఈ ఫ్లోర్ లో వాష్రూమ్ యూజ్ చేయడానికి వీల్లేదు. వెంటనే ఇక్కడ లేడీస్ టాయిలెట్ కి లాక్ వేసాయి. ఇక్కడ నుంచి లేడీస్ అందరూ వాష్రూమ్ కి గ్రౌండ్ ఫ్లోర్ కే వెళ్ళాలి. ఛ! అమ్మో, 5వ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ గా వెళ్లే లోపే బ్లాడర్ బ్లాస్ట్ అయిపోతుంది.
ఆల్రెడీ నాకు అవుతున్నట్టుంది. హలో, నేను బ్రో నందు. మీరా? చెప్పండి, బాగున్నారా? నేను బాగున్నాను బ్రో, మీరెలా ఉన్నారు? ఫైన్. థ్యాంక్స్ బ్రో. దేనికి? మీరు చేసిన హెల్ప్కి. మీరు కనుక పెద్ద మనసు చేసుకోపోయి ఉంటే మీనాక్షి నాకు దక్కేదే కాదు. థ్యాంక్స్ అలాట్ బ్రో. ఇట్స్ ఓకే. అడ్వాన్స్గా ఇంకో థ్యాంక్స్ బ్రో. అడ్వాన్స్ థ్యాంక్సా? దేనికి? మీరు చేయబోయే హెల్ప్కి. నాకేం అర్థం కావడం లేదు. ఏం లేదు బ్రో, మీనాక్షిని చూడాలనిపిస్తుంది. మీరు తన్ని కాస్త టెంపుల్కి తీసుకురాగలరా? నేనెలా తనని? మీరు తీసుకురాగలరు బ్రో, ఆఫీషియల్ పెళ్లి కొడుకు మీరే కదా. అయినా ప్లీజ్ 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 బ్రో, కాదనకండి. సరే. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ అలాట్. గుళ్ళో వెయిట్ చేస్తుంటాను. బాయ్ బ్రో. వీడు మాటకు ముందోసారి వెనుకోసారి బ్రో బ్రో అంటుంటే నాకు వేరే బ్రోలా వినిపిస్తుంది. ఛా! ఛా! ఏరా, నీకు ఇప్పుడు నీ డ్రెస్ చేంజెస్ అవసరమా? చూడరా నువ్వు, నిజాన్ని అప్పుడప్పుడు లోపల నుంచి తనుకొని వచ్చేస్తాను కదా. వాడు ఎవడో చేసుకోబోయే పిల్లని నువ్వు దగ్గరుండి జాగ్రత్తగా తీసుకెళ్ళి అప్పగించడానికి వెళ్తున్నావు. దీనికి నీకు ఇన్ని డ్రెస్ చేంజెస్ అవసరమారా? అంటే అది ఉందిరా, నీకు లోపలుంది. మీనాక్షి నీకు కావాలని లోపల నీ చిట్టి గుండె గట్టిగా కొట్టేసుకుంటుంది. అందుకే ఇన్ని డ్రెస్ చేంజెస్ చేసావు. కానీ తప్పనిపిస్తుంది. తప్పెందుకు అవుతుందిరా? నువ్వు అమ్మాయిని ఏమైనా రాచి రంపాన పెడుతున్నావా? నువ్వే చేసుకోరా. వద్దు, నిధి చెప్పినప్పుడు కాస్త డిస్టర్బ్ అయ్యాను, కానీ ఇప్పుడు తప్పనిపిస్తుంది. నిధి చెప్పింది సన్నిధి చెప్పిందని పిచ్చి కబుర్లు చెప్పకు. నిజాన్ని నీ చెప్పే మాట వినరా, నీ మనసు చెప్పే మాట వినరా. నేనెవరి మాట వినను, తప్పు. నాకు ఇంకోసారి ఇలా చెప్పకు. ఏ దివ్య, పెద్దమ్మా, ఏంటే సెల్ ఫోన్ గేమ్ నుంచి టాబ్లెట్కి వచ్చేసావా? గేమ్స్ కోసం ఎందుకే అన్ని డబ్బులు తగలేయడం? ఇదేమీ మా అమ్మా నాన్న కొనిలేదు, మా బావ కొనిచ్చాడు. ఎవరు? గౌతమి? అవును. అప్పుడే బావ ముక్కు పిండి అన్ని వసూలు చేయడం మొదలు పెట్టేశావన్నమాట. ఏం కాదు, మా బావ చాలా మంచోడు. మా బావ నేను అడగకుండానే ట్యాబ్ కొనిచ్చాడు. బావా బావా అని బానే పాట పాడుతున్నావే. అవును, ఇంట్లో అందరూ ఏరే? ఇల్లు బోసిపోయినట్టుగా ఉంది. మా అమ్మ పెద్దక్క కావ్య ఇంట్లోనే ఉన్నారు. నాన్న నైట్ డ్యూటీకి వెళ్ళారు, వచ్చేస్తారు. రా పెద్దమ్మా. పదా. అమ్మా, పెద్దమ్మ వచ్చింది. ఏంటే ముగ్గురు తీరిగా ఒడియాలు పెడుతూ కూర్చున్నారు? రాక్క రా. బాగున్నావా పెద్దమ్మా? బాగున్నానమ్మా. పెద్దమ్మా, వదినెలా ఉంది? ఎక్కడుంది? మన ఇంట్లోనా అక్కడ? మన ఇంట్లోనే ఉంది, బాగుంది. ఏమే గోదావరి, కొత్త పెళ్లి కూతురుతో పనులు చేయిస్తావా? ఇక్కడున్న నాళ్ళు కాస్త విశ్రాంతి తీసుకొని. ఇది నా మాట ఏడింటదక్క. నేను ఏ పని ముట్టుకున్నా వెంటనే ఇదొచ్చి కలగ చేసుకుంటాది. పెద్దమ్మి చూసినా నీ వల్ల నాకు తిట్లు పడుతుండాయి. ముందు పోయి స్నానం చేసిరాపో.
వడియాలు పెట్టేసి వెళ్తానులేమ్మా. మీ అమ్మకు కావాలంటే నేను సాయం చేస్తాను గాని నువ్వు వెళ్ళవే. వెళ్ళవే. ఏమే కావ్య, మీ పెద్దమ్మ కాఫీ పట్టరాపో. అలాగే అమ్మా. ఏమే గోదావరి, మీ అల్లుడు చాలా మంచి కుర్రాళ్ళ ఉన్నాడే. అప్పుడే మరదళ్ళు బావ గురించి తెగ పొగిడేస్తున్నారు. అవునక్క, మా అల్లుడు బంగారం. అట్టంటి అల్లుళ్లే మిగిలిన ముగ్గురికి వస్తే అంతకన్నా అదృష్టం ఇంకేముంటాదక్కా. ఆ నేను కూడా నీకు విషయం చెప్పాలే. నిధికి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. శుభం. అబ్బాయిని చూసేసినారా? చూసేశాం. అన్ని విషయాలు ఒకసారి మాట్లాడుకుని తాంబూలాలు కూడా పుచ్చుకోవాలనుకుంటున్నాం. ఇంతకీ పిల్లగానిదే ఊరు, ఏం చేస్తుంటాడు? అబ్బాయి ఎవరో కాదే, శిరీష వాళ్ళ చిన్నన్నయ్య నందు.